నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎండ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో గాల్లో కలుస్తున్న ప్రాణాలు సోమవారం ఒక్కరోజే 100 మందికి పైగా మృతి నేడు రేపు తీవ్ర వడగాళ్లు దళారీ వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాలంలోనే డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వారంలో అందుబాటులోకి సేవలు 275 ఫ్లాట్లున్న పుష్కలంగా నీళ్లు ఇంకుడు గుంతలతో అద్భుత ఫలితాలు జల సంరక్షణలో వరంగల్ బృందావనం అపార్ట్మెంట్ ఆదర్శం ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేట్ల తగ్గింపుపై దుమారం సీబీటీ ప్రతిపాదనలో కోత పెట్టిన ఆర్థిక శాఖ కార్మిక శాఖ సంఘాలు ఆగ్రహం ఐసిస్కు ఎదురుదెబ్బ భారత విభాగం అధినేత షఫీ మృతి అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడి ఐపీఎల్లో మరో విజయాన్నందుకున్న ముంబై పంజాబ్పై 25 పరుగుల తేడాతో జయభేరి నేడు తడపలనున్న హైదరాబాద్ పూణే తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ప్రజలు ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి గ్రీష్మతాపానికి సోమవారం ఒక్కరోజే ఇరు రాష్ట్రాల్లో దాదాపు 100 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు నేడు రేపు వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి మే దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి భానుడు రోజుకో రికార్డు ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు ఉదయిస్తూనే అగ్నిగోళంలా మండుతున్న సూర్యుడు కొన్ని గంటల్లోపే చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సరాసరిన సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి పగటిపూట దాదాపు అన్ని చోట్ల 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పలుచోట్ల రాత్రుళ్లు 30 డిగ్రీలకు తగ్గడం లేదు సోమవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా చౌటుప్పల్లో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా కరీంనగర్ జిల్లా రామగుండంలో 45.1 నిజామాబాద్లో 44.6 హైదరాబాద్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఎండలు దంచికొడుతూ ఉండగా సోమవారం కర్నూలులో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది భానుడి మహోగ్ర రూపానికి తోడు మొహం కందిపోయేలా వీస్తున్న వడగాలులు మరణ మృదంగం మోగిస్తున్నాయి గ్రీష్మ తాపానికి ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి తెలంగాణలో సోమవారం వడదెబ్బకు 60 మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రప్రదేశ్లో 47 మంది చనిపోయారు వడదెబ్బకు ప్రజలే కాదు మిగతా జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో చక్కర్లు కొట్టాల్సిన గబ్బిలాలు ఎండ వేడిమికి చచ్చి రాలిపోతున్నాయి కేవలం రాత్రివేళల్లో మాత్రమే ఆహారం కోసం సంచరిస్తూ పగలంతా చెట్ల కొమ్మలకు వేలాడుతూ విశ్రాంతి తీసుకునే గబ్బిలాలు మధ్యాహ్నం వేళ ఎండల ధాటికి దాహంతో బుద్ధుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి ఆ కలుషిత నీరే దిక్కై చివరకు రోజు పదుల సంఖ్యలో గబ్బిలాలు మృత్యువాత పడుతున్నాయి వాటర్ తాగితే ఏదైనా పురుగులుంటే తింటాయి వాటర్లలో ఒక 15-20 చేస్తాయి సార్ డైలీ రోడ్డు మీద పడి ఎండకు సార్ చచ్చిపోతున్నారు మున్సిపాలిటీలు వస్తున్నారు చెత్త బుట్టలు వేసేస్తున్నారు వర్షాకాలం అయితే నైట్ 6-7 మధ్యలో వచ్చేది ఇప్పుడైతే ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో వస్తుంది వేడి మరీ పెరిగిపోయింది కాబట్టి మనకే జనాలకే బాగా ఇది ఉంది కాబట్టి ఆ పక్షులకే బాగా ఇది ఉంటుంది కదా మార్నింగ్ టైంలో 10 వరకు చచ్చిపోతాయి ఇవాళ రేపు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ప్రజల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటే ఉష్ణోగ్రత నమోదవుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు కనుక ఈ వేడి మీకు కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ అత్యధిక ఉష్ణోగ్రతలన్నీ కూడా మనకు మధ్యాహ్నం రికార్డ్ అవుతాయి 2:30-3:30 మధ్య రికార్డ్ అవుతాయి సన్ ఎనర్జీ మనకు మిట్ట మధ్యాహ్నం బాగా ఎక్కువగా రిసీవ్ అవుతుంది కనుక ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఈ ఎండలు భరించాల్సిందేనంటున్న వాతావరణ శాఖ అధికారులు శరీరంలో నీటి శాతాన్ని నియంత్రించుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు రవాణా శాఖలో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది లైసెన్స్ ఇతరత్రా సేవల కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పని లేకుండా అంతర్జాలం సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది దరఖాస్తుదారులు అంతర్జాలంలోనే దస్త్రాలు నింపి రుసుములు చెల్లిస్తే సెల్ ఫోన్కు పాస్వర్డ్ పంపుతారు ఆర్టీఓ కార్యాలయానికి నేరుగా వెళ్లి పాస్వర్డ్ చెప్తే అధికారులు ఆ దరఖాస్తును అక్కడే పరిష్కరించనున్నారు ఆ తర్వాత ప్రక్రియ పూర్తి చేసి పోస్టు ద్వారా లైసెన్స్ పత్రాలు పంపనున్నారు హైదరాబాద్ మహానగరంలో ఈ తరహా సేవలు మరో వారంలో అందుబాటులోకి రానున్నాయి సంవత్సరం ముందే మొత్తం ఆన్లైన్ పెట్టడం జరిగింది ఎల్ఎల్ఆర్ ఇచ్చినప్పుడు అది మాన్యువల్
లేదు. అదేవిధంగా వేరే సర్వీస్ కూడా ఎల్ఎల్ఆర్ విధంగా అన్ని ఆన్లైన్లో చేయడానికి ఇప్పుడు రూపకల్పన చేస్తున్నాము. ఆ తర్వాత స్లాటింగ్ కూడా పెడుతున్నాము. అంటే ఆర్టీఓ ఆఫీస్ రావాలంటే మీరు ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలని ఎల్ఎల్ఆర్ లాగా అది కూడా పెట్టడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అది కూడా మొదలవుతుంది. 19 సేవల్లో ఇప్పుడు అందుబాటులోకి ఉన్నాయి. ఇంకా ఏదో మిగిలిపోయినాయి, అది కూడా వచ్చేస్తుంది. ఆన్లైన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం అది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనంతపురంలో ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల్ని ఒడిసిపట్టడంతో పాటు కొత్తగా విద్యుదుత్పాదనకు సంబంధించిన అంశాల్లో పరిశోధనకు గాను ఈ విశ్వవిద్యాలయం పనిచేయనుందని ఆయన వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన 15 సోలార్ పార్కుల్లో 4 పార్కులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానున్నాయన్న ఆయన ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా 4000 మెగావాట్ల సౌర విద్యుత్ జోడించనున్నట్లు వివరించారు. ఎలక్ట్రిక్ పోల్స్ పైన 2600 సబ్ స్టేషన్ కి మన ఫైబర్ కనెక్టివిటీ చేస్తున్నాము. కాబట్టి ఫైబర్ వచ్చినప్పుడు 10 to 15 MBPS ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి ఇంటికి ఇస్తున్నాము. కాబట్టి అక్కడ మనకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కాబట్టి అక్కడ మనం మీటర్ దీనికి కనెక్షన్ చేస్తే మన సిస్టమ్ నుంచి మనం మీటర్ రీడింగ్స్ మనం తీసుకోవచ్చు. దీని ద్వారా చాలా కన్స్యూమర్స్కి బెనిఫిట్, కంపెనీస్కి బెనిఫిట్. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీపై దుమారం రేగుతోంది. కార్మిక శాఖ మంత్రి సారథ్యంలోని కేంద్ర ట్రస్టీల బోర్డు మధ్యంతర వడ్డీ రేటును 8.8% నిర్ణయించగా ఆర్థిక శాఖ దాన్ని 8.7% తగ్గించింది. అసాధారణ రీతిలో ఉద్యోగుల భవిష్య నిధి వ్యవహారంలో ఆర్థిక శాఖ ఇలా వేలు పెట్టడంపై ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైన భారతీయ మజ్దూర్ సహా అనేక కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రేపు దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ కార్యాలయాల ఎదుట నిరసనలకు పిలుపునిచ్చాయి. కేంద్ర కార్మిక శాఖ సైతం ఆర్థిక శాఖ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2015-16 సంవత్సరానికి 8.8% వడ్డీ చెల్లింపునకు సరిపడా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున ఆర్థిక శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కార్మిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. కిరాతక చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్కు భారత్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐసిస్ భారత విభాగం అధినేత మహమ్మద్ షఫీ అర్మార్ సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మృతి చెందాడని భారత్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐసిస్ ప్రభావం అధికంగా ఉన్న సిరియా నుంచి సమాచారం రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బగ్దాదీకి ముఖ్య సన్నిహితుడైన 26 ఏళ్ల షఫీ భారత్లో ఐసిస్ విభాగాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నాడు. ఇతడు 30 మందిని ఈ ఉగ్రవాద సంస్థలో చేర్పించినట్లు భావిస్తున్న నిఘా అధికారులు సామాజిక మాధ్యమాల ద్వారా మరో 700 మంది యువకులతో సంబంధాలు నేర్పుతున్నట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని భక్తల్కు చెందిన షఫీ అన్న సుల్తాన్ అర్మార్ కూడా గతేడాది వరకు ఐసిస్ భారత విభాగానికి నాయకత్వం వహిస్తూ 2015 మార్చిలో అమెరికా డ్రోన్ దాడిలో హతమయ్యాడు. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు నేడు తెరపడనుంది. ఢిల్లీలో జరుగుతున్న హార్ట్ ఆఫ్ ఆసియా ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు భారత్ రానున్న పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాబ్ అహ్మద్ చౌదరి సదస్సు అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్తో సమావేశమవుతారు. పఠాన్కోట్ ఉగ్రదాడి సహా పలు అంశాలపై చర్చించనున్న ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అనిశ్చితిలో పడిన సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలు, చర్చలు పురోగతిని సమీక్షిస్తారు. ఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియం భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఒక్కసారి ఆ అగ్ని కీలలకు ఎగిసిపడ్డాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తం 37 అగ్నిమాపక యంత్రాలను మంటలు ఆర్పేందుకు ఘటనా స్థలంలో ఉంచారు. ఎంతగా ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. భవనంలోని చారిత్రక మ్యూజియంలో ప్రారంభమైన మంటలు క్రమంగా ఎగసి అన్ని అంతస్తులకు వ్యాపించాయి. మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మంటలు ఆర్పే క్రమంలో 2 అగ్నిమాపక సిబ్బందికి గాయాలవగా వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. నగరాల్లో నీటి సమస్యలుంటే ముందుగా గుర్తొచ్చేది అపార్ట్మెంట్లే. ఉన్న కొద్ది స్థలంలోనే నీటి లభ్యత, సంరక్షణను గాలి కొదిలేసి ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తారు. జనాన్ని నీటి సమస్యలో వదిలేస్తారు. ఆ అపార్ట్మెంట్ అందుకు భిన్నం. 275 ఫ్లాట్లున్నా నేటికి నీటి కొరత అనే మాట ఎరుగరు. ముందు చూపుతో జలసిరిని ఒడిసిపట్టి ఆ బృందావనం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇది వరంగల్ నడిబొడ్డునున్న వడ్డేపల్లి ప్రాంతం. ఒకప్పుడు పుష్కలంగా భూగర్భ జలాలున్న ఈ ప్రాంతం ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. కానీ ఆ సమస్య ఈ ప్రాంతంలో నిర్మించిన
బృందావనం అపార్ట్మెంట్ ప్రధాన గేటు దాటే సాహసం చేయలేకపోయింది. 3 ఏళ్ల క్రితం 4 ఎకరాల విస్తీర్ణంలో 275 ప్లాట్లతో నిర్మితమైంది బృందావనం. పేరుకు తగ్గట్టే నిర్మాణదారులు దీన్నో ఆహ్లాదకర నిలయంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా ఇంతమంది ఉండే చోట నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే జల సంరక్షణ ఒక్కటే మార్గమని భావించారు. ఏకంగా 54 ఇంకుడు గుంతలు తవ్వించి ప్రతి నీటి చుక్కను అక్కడే ఇంకేలా చేశారు. అందుకే బృందావనం ఆవరణ ఓ హరితవనంలా దర్శనమిస్తోంది. బృందావనం ప్రాంగణంలో నీటి ఎక్కట్లు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వంట పాత్రలు శుభ్రం చేసిన నీరు, స్నానాలు, వాహనాలు శుభ్రం చేసిన నీరు, ఇలా వాడిన ప్రతి నీటి బొట్టు మురుగు కాలువలోకి వెళ్లకుండా ఇంకుడు గుంతల్లోనే ఇంకెట్లు ఏర్పాట్లు చేశారు. ఒక్క ఇంకుడు గుంత నిండితే మరో ఇంకుడు గుంతలోకి నీరు వెళ్లే పరిజ్ఞానంతో నిర్మించారు. అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఉన్న 100 ఏళ్ల నాటి బావిని పూడ్చకుండా దాన్ని ఓ పెద్ద ఇంకుడు గుంతగా మార్చేశారు. అందుకే నీటి కష్టం అనేది ఎరుగుబోమంటున్నారు అక్కడి అపార్ట్మెంట్ వాసులు. యాక్చువల్గా నామ్స్ ప్రకారం 100 స్క్వేర్ మీటర్స్కి ఒక 6 క్యూమీటర్స్ ఇంకోటి గుంత అవసరం ఉంటుంది. బట్ మేము ఇక్కడ దానికంటే ఎక్కువగానే ప్లాన్ చేసి బయటకు వెళ్లకుండా ఈ 4 ఎకరాల భూమిలోనే ప్రతి నీటి చుక్క ఇంకే విధంగా ప్లాన్ చేసాం. ఒక ఇంకుడు గుంతలో ఏదైనా రీఛార్జ్ ఎక్కువైపోయి నీళ్లు ఇంకలేని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఇంకుడు గుంతకు ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే డ్రై ఏరియాలో ఎక్కడెక్కడ డ్రై ఉంటే అక్కడికి ఇంకుడు గుంతకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు అన్ని ఇంటర్లింక్ చేస్తూ ప్లాన్ చేసాము. ఇక్కడ బుక్ చేస్తున్నప్పుడు అందరూ భయపెట్టారు. నాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది మీకు ఇమీడియట్గా. ఈ మధ్యలో నేను ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాను కూడా. ఏదో గుంట తవ్వుతలే, ఏదో నామకే వస్తే తవ్వుతాము పెట్టేస్తాము అనే విధంగా కాకుండా ఒక టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని బాగా చేశారు. అది బాగా నచ్చింది మాకు. ఈ అపార్ట్మెంట్ 100 సంవత్సరాలు ఉన్నా 200 సంవత్సరాలు ఉన్నా అప్పటి వరకు నీటి ప్రాబ్లం అయితే రాదు అని మా ప్రగాఢ విశ్వాసం. ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది అనేసి రాలేదు. గిన్నెలు తోమినప్పుడు కానీ అవన్నీ వేస్ట్ వాటర్ అంతా కూడా మళ్ళీ ప్యూరిఫైర్ చేసేసి చెట్లకి పెట్టడము, మురికి కాలువలోకి పంపించకుండా ఆ వాటర్ని కూడా మళ్ళీ మనం తిరిగి రీసైక్లింగ్ లాగా యూజ్ చేసుకోవడము, అలా చేయడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇదంతా ఈటీవీ ఈనాడు స్ఫూర్తేనంటారు బృందావనం నిర్మాణదారు. 3 years అయింది మేము కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి. ఫస్ట్ దగ్గర నుండి రోజు రోజుకు మాకు ఇంత ఎండలు కొట్టినా కూడా వాటర్ పెరుగుతూనే వచ్చింది కానీ ఎప్పుడు తగ్గలేదు. 100 years ఉన్న బావిని మేము 60 feet లోతు నుండి దాన్ని మేము పెద్ద 2.5-2 inch పైపులు తీసుకొని దానికి హోల్స్ వేసి ప్రత్యేకంగా సిమెంట్ తయారు చేసి 60 mm బోల్డర్స్ అన్ని దాంట్లో వేసి ఒక 50-60 ఫీట్ల బావిని 45 ఫీట్ల దాకా మొత్తము బోల్డర్స్ తోటి నింపినాము. ఈనాడు చూసిన దానిని బట్టి నేను బాగా ఇంప్రెస్ అయినా. నా వంతు భాగంగా నేను కూడా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కేవలం వర్షపు నీటిని ఒడిసిపట్టడమే కాకుండా మురుగునీటిని సైతం శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణాన్ని ఆ అపార్ట్మెంట్ వాసులు చేపట్టారు. 70 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ రోజూ 1,50,000 లీటర్లను శుద్ధి చేస్తుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా చెట్లు, పూల మొక్కలు, గార్డెనింగ్కు బిందు, తుంపర విధానంలో నీళ్లందిస్తున్నారు. ఈటీవీ ఈనాడు జల సంరక్షణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భాగస్వామ్యులయ్యేందుకు ముందుకొచ్చారు. తన సొంత నియోజకవర్గం టెక్కలిలో ఇవాళ ఒక్కరోజే 40,000 ఇంకుడు గుంతల నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. సంతబొమ్మాళి మండలం జగన్నాథపురంలో అచ్చెన్నాయుడు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా నియోజకవర్గంలోని టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయన అనుచరులు ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించనున్నారు. ఈనాడు ఈటీవీ సుజలాం సుకలాం కార్యక్రమంలో ఏదైతే ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఒక ఆదర్శంగా నిలబడాలి. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఒకే రోజు 40,000 ఇంకుడు గుంతలు తవ్వడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ప్రజాపక్షంగానే ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. భాజపా రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన అధికార తెరాస మంచి పనులను స్వాగతిస్తూనే తప్పు చేస్తే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉద్యమ బాట పడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. కరవు వల్ల గ్రామాలే వలసబాట పడుతున్న ఈ సమయంలో తెరాస ప్లీనరీని ఇంత ఆర్భాటంగా జరుపుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు.
కేంద్రం కూడా 790 కోట్ల రూపాయలు కరువు నిధి కింద సాయం ఇస్తే కూడా ఇవాళ మంత్రులు జిల్లాలో సమీక్ష లేదు, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో సమీక్ష లేదు. అంటే కనీసం మీరు రైతుల భరోసా కల్పించే పరిస్థితి తీసుకురాకపోతున్నారు. 60 సంవత్సరాల మనం చూడండి కరువు మనం చూస్తున్నాం. ఇవాళ గ్రామాలు వలసపోతా ఉన్నారు, కూలీలుగా వచ్చేస్తున్న పట్టణాలకు. ఇవాళ గ్రామీణ ఉపాధి కింద ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళ కూలీలు కూడా సకాలంలో చెల్లించలేకపోతే వారి వాళ్ళ పస్తులు ఉంటున్నారు. బట్ ఈ సందర్భంలో మీరు ఇంత గ్రాండ్ షో ప్లీనరీ ఖమ్మంలో అవసరమా? రామ్రెడ్డి వెంకటరెడ్డి మృతితో ఖాళీ అయిన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయమైంది. అధికార తెరాస తరఫున మంత్రి తుమ్మల, కాంగ్రెస్ నుంచి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి బరిలో దిగగా సిపిఎం పోతినేని సుదర్శన్ను రంగంలోకి దించింది. సిపిఐ సైతం సిపిఎంకు మద్దతు పలికింది. కాంగ్రెస్ తెరాస తమను మద్దతు కోరినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మిత్రపక్షమైన సిపిఎంకే బాసగటగా నిలవాలని తమ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలతో కలిసి ఎన్నికల్లో ప్రజలకు వద్దకు వెళ్తామని చాడా చెప్పారు. ఎల్లుండి సిపిఎం అభ్యర్థి నామినేషన్ వేయనుండగా ఈ 3 రోజుల్లోనే కాంగ్రెస్, తెరాస అభ్యర్థులు నామపత్రాల దాఖలుకు సిద్ధమవుతున్నారు. గత సంప్రదాయాలను అనుసరించి రాజకీయాల్లో విలువను పెంపొందించేందుకు పాలేరులో పోటీకి దూరంగా ఉంటే తెరాస నేతలు రాజకీయ రంగు పులమటం సరికాదని తెలంగాణ తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెరాస అభ్యర్థి తుమ్మల నీతులు చెప్పడం మాని చేతనైతే మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. మా నైతిక ధర్మంగా రాజకీయ విలువలను పెంపొందించే విధంగా, రాజకీయ విలువలను కాపాడే దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాడు పాలేరులో పోటీకి పెట్టలేదు. ఈ అంశాన్ని స్వాగతించాల్సింది పోయి, ఈ అంశాన్ని అభినందించాల్సింది పోయి కేటీఆర్ గారు ఈ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి, టీఆర్ఎస్ ను ఓడించడానికి వీళ్ళందరూ చీకటి ఒప్పందం చేసుకున్నారని మాట్లాడుతున్నారు. మీరు ఎంత కనికరం లేని మనిషో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఉచిత విద్య అందించడం గొప్ప కాదని, నాణ్యమైన చదువు అందించడమే తెరాస ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందుకే విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సమాయత్తమవుతోందన్న ఆయన వచ్చే విద్యా సంవత్సరం నుంచి 250 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్లో జిల్లా విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన కడియం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 250 గురుకుల పాఠశాలను ప్రారంభించబోతున్నాం. అందులో 220 ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి, 30 మాత్రం ఎక్స్క్లూజివ్గా డిగ్రీ కాలేజెస్ రెసిడెన్షియల్ సిస్టంలో రన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ 220లో కూడా 100 గురుకులాలు షెడ్యూల్ కులాల కొరకు, 71 గురుకులాలు మైనారిటీల కొరకు, 50 గురుకులాలు షెడ్యూల్ ట్రైబ్స్ కొరకు, వాటితో పాటుగా అదనంగా 30 డిగ్రీ కళాశాలలు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ను కూడా ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. కాల్షియం కార్బైడ్తో మామిడికాయలను మగ్గబెట్టకుండా నియంత్రించేందుకు ఇదే సరైన సమయమని హైకోర్టు తెలిపింది. మామిడి సీజన్ ప్రారంభం కానున్నందున ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాల్షియం కార్బైడ్తో మగ్గబెట్టకుండా కొన్నాళ్ల క్రితం వరకు విస్తృత ప్రచారం కల్పించాయని, ఇప్పుడు సరైన సమయం వచ్చేసరికి ప్రచారం తగ్గించాయని ఈ అంశంపై హైకోర్టు నియమించిన సహాయ న్యాయమూర్తి తెలిపారు. ఈ దశలో కాల్షియం కార్బైడ్లలో పళ్లను మగ్గబెట్టకుండా ప్రచారం చేసేందుకు 3 ఛానళ్లు మాత్రమే సంసిద్ధత వ్యక్తం చేశాయని చెప్పగా, కేవలం టీవీలే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వ్యాపారులు, ప్రజల్లో అవగాహన కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వేసవి సెలవుల తర్వాత తెలపాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఏడాది గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చేపట్టే చర్యలపై సమగ్ర కార్యాచరణ తెలపాలని హైకోర్టు హైదరాబాద్ మహానగర పాలక సంస్థను ఆదేశించింది. హైదరాబాద్కు తలమానికమైన హుస్సేన్ సాగర్ను కాపాడుకోవాల్సిన అవసరముందన్న కోర్టు గణేష్ నిమజ్జనం కోసం బెంగళూరు తరహాలో ప్రత్యేక ఎంక్లోజర్లు ఉండాలని పేర్కొంది. నిమజ్జనం కాగానే శుభ్రం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. విగ్రహాల ఎత్తు, నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, వినాయక నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ కలుషితమవుతోందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో సూచించింది. ఒక దశలో హుస్సేన్ సాగర్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నందున ఎన్క్లోజర్లను వారే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ న్యాయవాది వివరించగా, ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకోవడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతా సమన్వయంతో పనిచేయాలన్న కోర్టు జీహెచ్ఎంసీదే ప్రధాన బాధ్యత అని పేర్కొంది. ఈ నెల 28న నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుకు హైకోర్టు 3,348 రూపాయల జరిమానా విధించింది. 3 వ్యాజ్యాల్లో 1,116 రూపాయల చొప్పున జరిమానా విధించిన హైకోర్టు ఇందుకోసం సొంత డబ్బును 8 వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ శిక్షను కలెక్టర్ సర్వీస్ రికార్డుల్లో ప్రస్తావించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణ సంస్థకు కూడా సమాచారం ఇవ్వాలని తెలిపింది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారంలో ఇన్ఫోసిస్ సంస్థ నిర్మించిన ప్రహరీ గోడ వల్ల తమకు రహదారి లేకుండా పోయిందని కొందరు స్థానికులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు స్థానికులకు రహదారి సదుపాయం కల్పించాలని ఆదేశించింది. కలెక్టర్ సహా అధికారులెవరూ పట్టించుకోని పరిస్థితిలో స్థానికులు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లా కేంద్రాల్లో బస్టాండుల్లో ఔషధ దుకాణాలు తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. విజయవాడ నెహ్రూ బస్టాండ్లో అపోలో ఫార్మసీ ప్రారంభించిన ఆయన ఇతర బస్టాండుల్లో ఔషధ దుకాణాలు తెరవడం కోసం వివిధ ఔషధ గొలుసు దుకాణ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, వెనుక సీట్ల ధరలు దాదాపు 20% తగ్గిస్తున్నామని సాంబశివరావు వివరించారు. రోజు రిజర్వేషన్ 1 lakh ప్యాసింజర్స్ చేసుకోవాలంటే ఏం చేయాలా? ధర తగ్గించాలా? బాగా డిమాండ్ ఉన్నప్పుడు ఎయిర్లైన్స్ లాగా వీ హ్యావ్ టు మేక్ కాంపిటీషన్ అనమాట. సో అవి 1 lakh సీట్స్ రిజర్వేషన్లో మాకు అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. అది నెల 2 నెలలు అనేది మేము వర్కౌట్ చేస్తాం. తమిళ రాజకీయ ఉద్దండుల ఆస్తుల చిట్టా ఆసక్తి రేపుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆర్కే నగర్ నుంచి మరోసారి నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి జయలలిత గతేడాది ఉప ఎన్నికల్లో పేర్కొన్న దానికంటే 3,40,00,000 తగ్గించి తనకు 113,73,00,000 ఆస్తులు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. 72 కోట్ల స్థిరాస్తులు, 41 కోట్ల చరాస్తులు తెలిపిన జయలలిత 2,04,00,000 అప్పులు, చేతిలో 41,000 నగదు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని జీడిమెట్లలో 14.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక వాణిజ్య భవనం ఉన్నట్లు ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. ఇక తిరువూరు నుంచి నామపత్రాలు సమర్పించిన డీఎంకే అధినేత కరుణానిధి అఫిడవిట్లో బీదరికాన్ని ప్రదర్శించారు. మొత్తం ఆస్తుల విలువ 13,42,00,000గా పేర్కొన్న కరుణానిధి తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పుకొచ్చారు. తన మొదటి భార్య దయాళు అమ్మాల్ పేరిట బ్యాంకులో 99,67,00,000 నగదు ఉందని, రెండో భార్య రజాతి అమ్మాల్ ఖాతాలో 22,88,000 మాత్రమే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 9న జరిగిన ఘటనల దరిమిలా దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి 9 నాటి ఘటనలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం క్రమశిక్షణ ఉల్లంఘించిన విద్యార్థులపై చర్యలకు సిఫార్సు చేసింది. జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్కు 10,000, సౌరభ్ కుమార్కు 10,000, అశుతోష్కు 20,000 జరిమానా విధించి ఏడాది పాటు జేఎన్యూ వసతి గృహంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. ముజీబ్ గట్టోను 2 సెమిస్టర్ల పాటు సస్పెండ్ చేసింది. ఉమర్ ఖలీద్పై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసి 20,000 జరిమానా విధించింది. అనిర్బన్ భట్టాచార్యను జూలై 15 వరకు సస్పెండ్ చేసింది. 5 ఏళ్ల పాటు ఎలాంటి కోర్సులు చేయకుండా ఆంక్షలు విధించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.